మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఇష్టపడి తన ఆత్మను కుమ్మరించి ప్రవచించే వ్యక్తులుగా ఆయన చూడాలనుకుంటున్నాడు. ప్రవచించడం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? దేవుని మాటను తీసుకొని వచ్చి చెప్పడం. అయితే దేవుని బిడ్డలారా, నశించిపోతున్న నీ కుటుంబానికి దేవుని మాటను పరిచయం చేస్తున్నావా? నశించిపోతున్న నీ స్నేహితులకి దేవుని మాటను నీవు తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నావా? నశించిపోతున్న నీ సంఘానికి నీవు దేవుని మాటను పరిచయం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని దాసులుగా పిలువబడుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ప్రవచించేవారిగా ఉండాలనేదే దేవుని ప్రణాళిక, దేవుని ఆశ, దేవుని కోరిక. దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఆత్మను కుమ్మరించాడంటే నువ్వు మౌనంగా ఉండడానికే కాదు, దేవుని మాటను తీసుకొచ్చి నశించిపోతున్న వారికి నీవు ఆ మాటను పరిచయం చేయాలనేదే ఆయన ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మను కలిగి ప్రవచించేవారిగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను నువ్వు ప్రేమించే దేవుడువు, నీ ఆత్మను కుమ్మరించే దేవుడు. ప్రతి బిడ్డ కూడా ప్రవచించాలని ఆశపడుతున్నటువంటి నీ హృదయమును, నీ ప్రేరేపణను ప్రతి ఒక్కరు అందుకొని ప్రవచించే వ్యక్తులుగా లేపబడి నీ మార్గంలో నడిపించే బిడ్డలుగా, నడిచే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.